వేటగాడు హంస. ఒక అడవిలో రావిచెట్టు ఉండేది. అదే రావిచెట్టు మీద ఒక హంస మరియు కాకి రెండూ నివాసం ఉండేవి. కాకి చాలా దుష్ట స్వభావురాలు, అల్పబుద్ధి కలది. కాకి స్వభావం తెలిసినా కూడా హంస పొరుగున ఉండటంతో కాకితో స్నేహంగా ఉండేది. ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వేటకోసం వచ్చాడు. ఆ వేటగాడు అడవి మొత్తం తిరిగి తిరిగి ఏదీ కనిపించకపోవటంతో చాలా నీరసంగా రావిచెట్టు కింద నిలబడున్నాడు. గాలికూడా లేదు. అతని ఒళ్లంతా చెమటలు పట్టింది. అప్పుడు వేటగాడు మనసులో ఇలా అనుకున్నాడు, ఈరోజు ఎంతో అలసిపోయాను. కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్దాం అంటూ ఆ రావిచెట్టు కింద పడుకున్నాడు. తన దుస్థితి చూసిన హంస చాలా బాధపడింది. అరే పాపం, తను చాలా బాధపడుతున్నాడు. మనకు తోచిన సాయం మనం చేద్దాం అంటూ ఆ రెక్కలతో వేటగాడికి విసరసాగింది. దాంతో ఒంటిమీద ఉన్న చెమట ఆరటంతో ఎంతో హాయిగా అనిపించి పడుకున్నాడు. అలా ఉండగా అప్పుడే అక్కడికి కాకి వచ్చి జరిగిన సంఘటన చూసింది. దాంతో ఆ కాకి హంసతో, హంస హంస, అతను వేటగాడు. అతను మనల్ని వేటాడ్డానికి వచ్చాడు. అతనికి సాయం చెయ్యకు. కాకి, అతను కుటుంబం పోషించడం కోసం ఈ వృత్తిని చేస్తున్నాడు. కాని పాపం ఈరోజు చాలా అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడు. ఏదో మనకి చేతనైన సహాయం చేద్దాం. అయినా నువ్వు వేటగాడికి అంత సాయం చేయటం నాకిష్టం లేదు. మన వల్ల అయినప్పుడు మన శత్రువుకి కూడా సాయం చెయ్యాలి. నువ్వెన్నైనా చెప్పు, అతన్ని నేను స్నేహభావంతో చూడలేను అంటూ హంస ఎంత చెప్పినా వినకుండా ఆ వేటగాడిపై రెట్టవేసింది. వేటగాడికి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి పైకి చూడటంతో అక్కడ హంస మాత్రమే కనపడింది. వేటగాడికి కోపం వచ్చింది. ఆ వేటగాడు తన దగ్గర ఉన్న బాణంతో హంసని కొట్టాడు. ఆ బాణం తగిలి హంస చనిపోయింది. వేటగాడు హంసను తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఈ కథలోని నీతి: అల్పబుద్ధి కలవారితో స్నేహం చేయటం ప్రమాదకరం.